ఆమ్, నేను పెట్టిన చాలా వీడియోలకి కింద చాలా మంది కామెంట్స్ రకరకాల పెట్టారనమాట. అంటే ఏంట్రా ఇంక ఎల్లగొడితే కూడా కానీ మీరు రారా, ఇక మీకు ఎల్లగొట్టే టైం వచ్చింది, ఇక మీరు వచ్చేసేయండి, అంటే ఆల్మోస్ట్ మన ఇండియాకి వచ్చేసేయండి. ఇక అలాగా రకరకాలుగా కొంతమంది ఏమో పాపం పాజిటివ్గా మంచిగా స్పందించారు, మీరంతా వచ్చేసేయండి ఇక్కడ మనం మన ఇండియాని డెవలప్ చేసుకుందాము, ఇలా రకరకాలుగా కామెంట్స్ అయితే వచ్చినాయి. బట్ అసలు నిజంగా అబ్రాడ్లో ఉండేటువంటి వాళ్ళందరూ ఇమాజిన్ చేసుకోండి, కట్టుకొని ఇండియా వచ్చేసరండి, ఫ్లైట్లు అన్నీ వచ్చినాయి, ఇక రోజుకు 20 ఫ్లైట్లు దిగినాయి ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళందరూ వచ్చేసారు. మోరార్లెస్ మన 140 కోట్ల జనాభాలో అబ్రాడ్లో ఎంతమంది ఉంటారండి? మ్యాక్స్ ఉంటే ఒక 10 కోట్లు ఉంటే ఉంటారేమో నాకు తెలిసి. అమెరికాలో 50-60 లక్షల మంది ఉంటారు. యూకేలో వచ్చేసి ఒక 30-40 లక్షల మంది, అంటే మొత్తం టోటల్ కౌంట్ చేస్తే ఒక 10 కోట్ల మంది వరల్డ్ వైడ్ స్ప్లిట్ అయ్యారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మిగిలిన 130 కోట్ల మంది అక్కడే ఉన్నారు కదా. సో దాంట్లో కొన్ని కామెంట్స్ ఏంటంటే, మీ తెలివి ఇక్కడ దేశానికి ఉపయోగిస్తే మన భారతదేశం ఎప్పుడో పైకి వెళ్ళేదని. భారతదేశం పైకి వెళ్ళడానికి అక్కడ ఉన్న తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఈ బయటికి వెళ్ళిన వాళ్ళ తెలివితేటలే అవసరమేం లేదు కదా. ఐఐటి ఉంది, బాంబే ఐఐఎం ఉంది, బోల్డ్ అంత మంది ఉన్నారు కదా. హైలీ ఇంటలెక్చువల్స్, హైలీ తెలివితేటలు ఉన్న వాళ్ళు, హార్వర్డ్లో చదివి వచ్చినారు. ఇప్పుడు మన దాదాపు ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ కొంతమంది ఫారెన్లో చదివి పెద్ద పెద్ద టాప్ ఆక్స్ఫర్డ్లలో చదివి వచ్చిన వాళ్ళు, ఏముంది ఎక్కడ చూసినా స్కామ్లు స్కీమ్లు ఇవన్నీ రీసెంట్గా చూసాం కదా. మన ఒక గవర్నమెంట్ అయిపోతే ఇంకో గవర్నమెంట్లో బయటపడతా ఉంటాయి. అయితే అబ్రాడ్లో వాళ్ళందరూ కలిసి కట్టుకొని ఇండియా వచ్చేస్తే ఇండియా తట్టుకోలేదండి. అసలు అలాంటి ఆలోచన మీరు పెట్టుకోవద్దు. ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఉండనివ్వడమే బెస్ట్.